శనార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన పాండ్రిగా జల్దిన చూద్దాం. బస్సు ముంగట కూసుండి చేసిండు ధర్నా. టికెట్ కు 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడట కండక్టర్ అన్న. విష్ణువర్ధన్ అన్న తోటి 2వ నామినేషన్ వేయించిండ్రు కారు పట్టోళ్ళు. జూబ్లీ హిల్స్ లో ప్రచారం మోత మోగిస్తున్నారు లీడర్లు. మందు దుకాణాల టెండర్ తారీఖును పెంచిండ్రు ఆప్కారోళ్ళు. ఎందుకో మరి తక్కువనే వచ్చినాయట అప్లికేషన్లు. మీరు ఇంతవరకు ఎన్నో ధర్నాలు నిరసనలు చూసిండ్రు గాని గిసొంటి ధర్నా అయితే ఎన్నడు చూసుండరు. అసలు గిట్ల కూడా ధర్నాలు చేస్తారా అని పరిశాన్ అవుతారు మీరు గీ ముచ్చట చూస్తేనైతే. అసలు మీకు గీ ఆలోచన ఎట్లా వచ్చింది అని కూడా గా సినిమాల మీమ్ లెక్క అడుగుతారు గీ ధర్నా చేసినైనను. గింతగానం ఊరిస్తున్నా గాని అసలు ముచ్చట చూపిత్తలే అని అనుకుంటున్నారా? అయితే యూస్రా పోన్రిగా. అగ్గో బస్సు ముంగట కూసున్న గీ పెద్ద మనిషి ముచ్చట్నే గిప్పటిదాకా మనం చెప్పుకున్నది. ఓ పెద్ద మనిషి, ఏందే గట్ల బస్సు కడ్డం కూసుంటివి? గంగారం చెప్పిన 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. హైదరాబాద్ లో కోటికెంచి గంగారం బోనికి బస్సు ఎక్కిండట గీ పెద్ద మనిషి. అయితే 25 రూపాయల టికెట్ కు 30 రూపాయలు కొట్టిండట కండక్టరు. అగ్గో గట్లెట్లా కొడతావు? 5 రూపాయలు ఎందుకు ఎక్కువ ఇయ్యాలి నేను నీకు అని పంచాది పెట్టుకొని గిట్ల బస్సు ముంగట కూసుండి ధర్నాకు దిగిండట. గంతే నాన్న పెద్ద మనిషి. గంగారం చెప్పిన 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. ఇప్పుడు 5 రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు. మరి పండుగ పూట అని రేట్లు పెంచిండ్రో లేకపోతే ఆడోళ్లకు ఫిరీ పెట్టి మొగోళ్ళకెంచి పైసలు గుంజాలని ప్లాన్ వేసిండ్రో ఆర్టీసోళ్ళు గాని. ఇస్తే అందరికి ఫిరీగి ఇయ్యాలే, లేకపోతే ఉన్నది ఉన్నట్టు నడపాలే గాని గిట్లా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు పెంచి గోసవుచ్చుకునుడైంది అని మస్తుగా గరమైతున్నారు గీ ముచ్చట ఎరకైనా కొందరు పబ్లిక్. గంగారం చెప్పిన 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. ఇప్పుడు 5 రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లా కారు పార్టీ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చిందుల్లా. మాగంటి సునీతక్కకు టికెట్ ఇచ్చి ఆమెతోటి నామినేషన్ కూడా వేయించిండ్రు. అయితే ఇప్పుడు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఇచ్చిండ్రు కారు పార్టీ పెద్ద లీడర్లు. టికెట్ ఇచ్చి సునీతక్కతోటి నామినేషన్ వేయించిన 2-3 వద్దులకే పీజేఆర్ సార్ కొడుకు విష్ణువర్ధన్ అన్నతోటి నామినేషన్ వేయించిండ్రు ఇయ్యాల. అగ్గో గిదెక్కడి మాస్ ట్విస్ట్ రా మామా అని పరిశాన్ అవుతున్నారా? మరి గట్లెందుకు వేయించిండ్రో అంటే మాగంటి సునీతక్కకు టికెట్ ఇచ్చి ఆమెతోటి ప్రచారం చేయించుకుంటేనే గా నడుమ షెయ్యి పార్టీకించి కారు పార్టీల షరీకైన పీజేఆర్ సారోళ్ళ కొడుకు విష్ణువర్ధన్ అన్నతోటి నామినేషన్ వేయించుడైంది కారు పార్టోళ్ళు అని మస్తు మంది పరిశాన్ అవుతున్నారు. కానీ అసలు ముచ్చట ఏందంటే ఆయంత సునీతక్క నామినేషన్ ఏమన్నా అటు ఇటు అయితే విష్ణువర్ధన్ అన్నను అభ్యర్థిగా పెట్టి ప్రచారం చేస్తారన్నట్టు, అంటే ముందు జాగ్రత్త పడుతున్నారు అన్నట్టు. ఇక సునీతక్క నామినేషన్ అంతా మంచిగా ఉండి అధికారులు సరే అన్నాక నామినేషన్లు వెనుకకు తీసుకునే యాళ్లకు విష్ణువర్ధన్ అన్న నామినేషన్ వెనుకకు తీసుకుంటాడు అన్నట్టు. కేసీఆర్ సారు రాజకీయం నిజంగా ఎవ్వలకు రాదుల్లా. ఇటు టికెట్ ఇచ్చి మాగంటి గోపీనాథ్ సారోళ్ళ ఇంట్లోలను ఖుషి చేసిండు, అటు 2వ నామినేషన్ వేయించి వచ్చే ఎలక్షన్ల జూబ్లీ హిల్స్ టికెట్ నీదే అని అటు విష్ణువర్ధన్ అన్నకు హింట్ ఇచ్చి ఖుషి చేసిండు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు రాజకీయ మేధావులు. గిట్లా గింతకు మొదలు ఎన్నడు కాలే, ఇప్పుడు గిట్లా అవ్వడే అందరినీ పరిశాన్ చేస్తున్నది. షెయ్యి పార్టీ సర్కార్నైతే అసలు ఆగమాగం చేస్తున్నది గీ ముచ్చటైతే. అసలు వాళ్ళకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నది అని చెప్పిన తక్కువైనలా. మరి గా ముచ్చటేంది అసలు ఏమైతున్నది అనేది ఇగో గీ ముచ్చట చూసి పురాగరుసుకొని రాపోన్రి. ఈ తాప ఎందుకో మందు దుకాణాల కోసం పెట్టిన టెండర్లకు చాలా తక్కువ అప్లికేషన్లు వచ్చినాయుల్లా. పోయినేడాది 1,32,000 అప్లికేషన్లు వస్తే గీతాపనేమో 87,000 అప్లికేషన్లు వచ్చినాయట. మరి రియల్ ఎస్టేట్ లేకనో మార్కెట్ల బిజినెస్ చక్కగా నడవకనో గాని గీతాప మందు దుకాణాలు కొననీకి ఎవ్వరు ముంగటకత్తలేరట. గందుకే అప్గారోలేమన్నా తక్కువనా? అప్లికేషన్ల డేటు నిన్నటికే అయిపోయినా కూడా ఈ నెల 23వ తారీఖు దాకా పెంచిండ్రు. ఇక 27వ తారీఖు నాడు లాటరీది ఇస్తారట. ఇక మరి ఎందరికి దుకాణాలు వస్తాయో గాని జనాలు తాగే మందుతోటి ఆమ్దాని కోసం పెద్ద పెద్ద ప్లానింగ్లు ఎత్తున్నారు సర్కారోళ్ళు. గదే ప్లానింగ్లు జనాలకు సౌలతులు ఇచ్చే దాని మీద కూడా పెడితే మంచిగుండు అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైనా కొందరు పబ్లిక్. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంట్ న్యూస్ ని. అట్లనే లైక్ చేయుండ్రి, షేర్ చేయుండ్రి, సబ్స్క్రైబ్ కూడా చేయుండ్రి. మరి ఈ ముచ్చట్లన్నీ ఎట్లా అనిపించినాయో కామెంట్ కూడా చేయుండ్రి. ఉంటే మరి శనార్థి.